మళ్ళీ వేయింది అప్సెట్ అయి ఉండారు అని అనిపిస్తోంది. మీరందరూ ఎందుకు మాట్లాడరు, మీకు బాధ్యత లేదా అనేది మీ స్పందన ఏంటి? సార్ ఒక్కటి సార్, నేను నిన్న డిబేట్ లో గానీ, నేను ప్రెస్ మీట్ ఇచ్చింది గానీ, నేను కంప్లైంట్ ఇచ్చింది కూడా అలాంటి ఫ్లెక్సీలు కట్టి గొడవల్ని ప్రోత్సహించకూడదు, లాండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది, అందరూ అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ఇక్కడ కమ్మ కాపులకి శత్రుత్వం అవతల వాడు పెట్టడానికి చూస్తున్నప్పుడు మనం ఎంత సంయమనంగా ఉండాలి. అదైతే నిజమేలే, కరెక్ట్. సో నేను ఒకటే ఇవాళ కూడా నల్లపాడు కేసు లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాను సార్, ఆ ఫ్లెక్సీలు తీపిచ్చేయండి. అతను చెప్పడం కాదు, నేను చెప్తున్నాను యాజ్ అన్ అడ్వకేట్ గా. సిట్టు సిఐడి కేసులు పెండింగ్ ఉండగా మీరు ఆ మాదిరిగా ఫ్లెక్సీలు కట్టకూడదు. కొన్ని వందల ప్రాణాలు పోయిన కల్తీ మద్యం ఇంకా జరుగుతూనే ఉంది, లిక్కర్ స్కామ్ ఇంతమంది ఉంది, అది జరుగుతూనే ఉంది. మీరు ఎవరిది మీరు లడ్డు మీద పెట్టిన ఫ్లెక్సీలు తీసేయమని కంప్లైంట్ ఇచ్చారా? అవును సార్, లడ్డు మీద ఫ్లెక్సీలు ఆ మాదిరిగా కట్టకూడదు సార్, కట్టకూడదు సార్. అది మన స్టేషన్ లో విచారణ నివేదిక ఇచ్చిందిగా. ఐఎమ్ సారీ యాజ్ ఎన్ అడ్వకేట్, మీకు తెలుసు మీరు కంప్లైంట్ ఇవ్వడాన్ని నేను క్వశ్చన్ చేయడం లేదు. బట్ యాజ్ జర్నలిస్ట్ నేను అడుగుతున్నాను, సిట్ రిపోర్ట్ ఇచ్చింది, సిట్ ఏమి ఇచ్చిందో అడ్వకేట్గా మీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. మధుసూదన్ గారు ఏంటంటే ఇంగ్లీష్ అర్థం చేసుకునే వాళ్ళ కోసం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెట్టండి అని ఆయన అన్నారు, మంచి సూచన. అయితే సిట్ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో లడ్డూ కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ కాదురా నాయన, అసలు నెయ్యే లేదని తేల్చింది. కాబట్టి దాన్ని బట్టబయలు చేయడం కోసం వెంకటేశ్వర స్వామి అభిమానులు, హిందూ సంఘాలు, వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, హిందూ సంఘాలు ఫ్లెక్సీలు పెట్టి అనుకోండి, ఫ్లెక్సీలు తీసేమని మీరు కంప్లైంట్ ఇవ్వడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మీరు రప్పా అని ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారా తీసేమని? అవును సార్, సార్ రప్పా రజనీ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్, ఐఎమ్ సారీ ఏమనుకోవద్దు, మీరు నాకు మిత్రులు కాబట్టి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి అడుగుతున్నాను, చనువుగా అడుగుతున్నాను. రప్పా అని పోస్టర్లు పెట్టినప్పుడు మీరు కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా తీసేయమని? సార్ రప్పని కంప్లైంట్ ఇవ్వడానికి యువతల వాళ్ళు మనం స్థిమితంగా ఉన్నాం, గొడవ పడలేదు సార్. వాడెవడో గాడిద రెచ్చగొడతాడు. అది కాదండి, మీరు అడ్వకేట్ అండి, మీరు ఎవరి మీదైనా పోరాడొచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది అడ్వకేట్ గా, రైట్? ఓకే, ప్రొసీడ్. యా ఓకే సార్, రప్పా అనే ఫ్లెక్సీలు కట్టే పర్మిషన్ ఎక్కడ కూడా ఇవ్వలేదండి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చాకే వాళ్ళు రప్పా అనే నినాదం, అది కూడా పుష్ప 2 మన ప్రభుత్వం వచ్చి రిలీజ్ అయ్యాకే వాళ్ళు రప్పా అని ఊరికే పట్టుకొని తిరిగారు, కానీ పెద్ద ఫ్లెక్సీలు కట్టలేదు సార్. ఈ మాదిరిగా ఫ్లెక్సీలు కింద జగన్ రెడ్డి గారి బొమ్మ. ఓకే, లీవ్ ఇట్, దాన్ని వదిలేద్దాం కానీ ఇంకా అయిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే డైవర్షన్ లో భాగంగానే వైసీపీ చేస్తున్న రెచ్చగొట్టుడు వ్యవహారం అనుకోవచ్చా దీన్ని? 100% సార్. ఆ ఫ్లెక్సీ ఆ గొడవలకి కారణం అవుతున్నప్పుడు అది తీసేస్తే అయిపోతుంది కదా సార్. ఇంకా గుంటూరు కొట్టుకు సావాలా? రేపు జగన్ గారు వస్తాడు, రేపు బైరెడ్డి సిద్ధార్థ. ఆ ఫ్లెక్సీ ఆ గొడవకి కారణం కాదండి, ఫ్లెక్సీకి గొడవకి సంబంధం లేదండి. ఒకవేళ ఫ్లెక్సీ గొడవకు సంబంధం అయితే జోగి రమేష్ లోకేష్ గారి చిప్పు దొబ్బిందని, ఇవాళ పిచ్చుకుక్క అని ఇవన్నీ ఎందుకు మాట్లాడతాడండి? మొన్న అక్కడికి వెళ్ళి వినండి ఒక మాట, రజనీ గారు యు ఆర్ మిస్టేకెన్, దయచేసి నా మాట మీరు కూడా అర్థం చేసుకోండి. ఇవాళ ఆ ఫ్లెక్సీయే గొడవకు కారణమని మీరు అనుకుంటే యు ఆర్ టోటలీ మిస్టేకెన్. ఎందుకంటే దానికంటే ముందే పేర్ని నాని గారు